లేఖనాలు మనం పరిశీలించుకుందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశాన్ని బట్టి ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ భూమి పైన నీతిమంతుడు ఒక్కడును లేడు. ఏమంటావా? భూమి పైన ఒక్కడు నీతిమంతుడు లేదు అనే అంశాన్ని బట్టి మీతో మాట్లాడదాం. గట్టి చెప్పండి అందరూ, ఏమంటా? నీతిమంతుడు ఒక్కడును లేడు అనే మాట మనము ఆ లేఖనాల్లో మనం చూసుకుందామా వద్దా? విందాం. అలాంటి వాళ్ళు ఉన్నారా? మళ్ళీ మనం ఏ స్థితిలో ఉన్నాం మనం అని చెప్పి కొన్ని విషయాలు మనకి, ఎందుకంటే సమాధానం ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. కాబట్టి చూద్దాం. చూడండి, 3వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు, గ్రహించువాడు ఒకడను లేదు. మరొకసారి చదువమ్మా. నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు, గ్రహించువాడు వాడెవడు లేదంట. చూసావా? అక్కడ ఏమై ఉన్నాడంట? ఏముందమ్మా? మొట్టమొదటిగా నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు, గ్రహించువాడు అంటే తెలుసుకునే వ్యక్తులే లేరంట. దేవుని వెతుకువారు ఎవడను లేడు ప్రపంచంలో. ఎవరైనా ఉన్నారమ్మా? మరి ఉన్నారంటే మరి ఈ మాట రాయవలసిన అవసరము లేదు. అనగా లేరు కాబట్టి, బొత్తిగా చెడిపోయారు కాబట్టి, సమాజాన్ని భ్రష్టు పెట్టించారు కాబట్టి, దేవునికి ఇష్టమైన బ్రతకడం లేదు కాబట్టి మానవుడు బొత్తిగా చెడిపోయాడు, సమాజాన్ని భ్రష్టు పెట్టించాడు. అందుకే శ్రమలు వస్తూ ఉన్నాయి. ఆయన మాటకు విలువ లేదు. ఏకముగా ప్రపంచమంతా ఏకమైపోయి ఏమైందంట? పనికి మాలిన వాళ్ళైపోయారు. పనికి వచ్చే వాళ్ళై ఉన్నారా? నీతిమంతులుగా ఉన్నారా? పరిశుద్ధంగా ఉన్నారా? దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా జీవించండి. నా బిడ్డలు మీరు నా స్వరూపముల నుండి ఇచ్చిన వాడిని నేను, నిన్ను రూపించిన వాడు నేను, నిన్ను నిర్మించిన నిర్మతను నేను. అందుకే మీతో చెప్తూ ఉన్నాను, ఆయన ఎలాంటి వాడంట? మేలు చేయవాడు లేడు, ఒక్కడును లేడు. అందరూ ఏం చేశారంట? పనికి మాలిన వారైపోయారు, బొత్తిగా చెడిపోయారు. ఆయన మహిమ మనకు ఇచ్చాడు, ఆ మహిమను మానవులు పోగొట్టుకున్నారు. ఆయన మహిమను పోగొట్టుకున్నట్టుగా మనం లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎన్ని మాటలు మనం విన్నాం? నీతిమంతుడు లేదని, గ్రహించేవాడు లేడని, దేవుని వెదికేవాడు లేదని, బొత్తిగా అందరూ ఏం చేశారట? మానవులందరూ చెడిపోయారు. ఎన్ని మాటలైనాయి? 4 మాటలు మనం విన్నాం. ఎలాగైతే దేవుని ఇష్టము ఏమైతే ఉందో మనం చూద్దాం. చూడండి, ఆయన ఇచ్చిన మహిమను మనం పోగొట్టుకున్నామని మాట రాయబడి ఉంది. చూద్దాం. చూడండి, 3:23 వచనం చదువు. 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు ఈ మానవులు. అక్కడేం చేశారు? భ్రష్టులైపోయారు. ఏమైపోయారమ్మా? అందరూ ఏం చేశారు? పాపము చేసి భ్రష్టులైపోయారు. ఏమి చేశారు? ఇక్కడేం మాట్లాడుతున్నాడు? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అందుకే శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, కన్నీరు వస్తున్నాయి, దుఃఖాన్ని పంచుకుంటున్నావు. సహోదరుడా, దేవుని మాట శ్రద్ధగా వినిన ఎడల సమస్య జన్మల కంటే నిన్న నేను ఫలింపు కావాలంటే ఎవరి మాట వినాలి? అందరూ చెప్పాలి. దేవుని మాట వినాలి. దేవుని మాటకు మీరు విలువిచ్చే వ్యక్తులుగా మీరు ఉండాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. సహోదరుడా, ఎంతంటే దేవుడు మహిమ ఇచ్చాడు, ఆయన పోగొట్టుకున్నాడు. మన మూల పురుషుడు ఆదాము గారు పోగొట్టుకున్నాడు, ఆయన మహిమను ఇచ్చాడు. ఆ మహిమను వాళ్ళు పోగొట్టుకున్నట్టుగా అందరు ఏమైపోయారంట? మానవులు చెడిపోయారు, పోగొట్టుకున్నారు, మహిమను పొందలేకపోతున్నారు. ఆయన దేవుని మహిమ మనకి ఇచ్చాడు. ఈ భూమి పైన నా బిడ్డలు చక్కగా ఉండాలి, ఏది కొదవలేకున్నట్టు ఉండాలి, దేవునికి నాకు ఇష్టమైన బిడ్డలుగా బ్రతకాలి, నాకు నచ్చిన పని చెయ్యాలనే ఆశతో ఆయన
సమృద్ధిగా అన్నిటిని కూడా ఇచ్చి ఆయన అలాంటి మనసు ఆయన దేవునికి ఉంది. కానీ మానవుడు వినలేదు కాబట్టి ఏమి ముందుకు సంభవిస్తున్నాయంటే మహిమను పోగొట్టుకున్నప్పుడు ఆయన ఇంకొక మాట మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చూద్దాం, చూడండి. ఒకటి అక్కడే చూడండి, రోమిలో 1వ అధ్యాయం 28వ వచనం చదవమ్మా. 1వ అధ్యాయం 28. రోమిలకు అపోస్తులైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు నొల్లకపోయిరి. దేవునికి చోటు నల్లకపోయిరి కనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను. హల్లెలూయా, చప్పట్లు కొడదాం. ఎవరికి అప్పగించాడట? భ్రష్ట మనసుకి, అపవాదికి. నీవు దేవుని పరలోకాన్ని చేరవలసిన వ్యక్తివి ఎవరికి అప్పగిస్తున్నాడు? ఎవరికి? ఏమి సంభవించింది నీలో? ఎవరికి చోటు ఇచ్చావు? అపవాదికి అప్పగించేస్తున్నాడు దేవుడు. అపవాదికి. సరిగా వింటున్నావు కానీ గ్రహించడం లేదు. నీ పెదవులు మాట్లాడుతున్నా కానీ నీ హృదయం చాలా దూరంగా ఉన్నది. క్రైస్తవుడని చెప్పుకుంటున్నా కానీ మార్పు లేని జీవితం, మార్పు లేని బ్రతుకు, శుద్ధ హృదయం లేని జీవితం, కుళ్ళు కుతంత్రాలు అన్ని కూడా హృదయములు ఉంచుకొని పైన మాత్రం నటన చేసేవాళ్ళు దేవునికి హృదయమును అంతరంగమును ఎరిగిన వాడు ఎవరు? దేవుడు. మా పిల్లల వైపు చూడకున్నందుకే ఎన్ని శ్రమలు ఎదుర్కొంటున్నాడు. లేఖనాల ద్వారా మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. కానీ మాట వింటే ఆయన మహిమను మనం పోగొట్టుకునే వారం కాదు. మాట వినలేదు కాబట్టి